వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసిన నైబర్స్ పని తలకిందులైపోయిందని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఎవరా నైబర్స్, అలాగే ఏం పని చేశారు, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూద్దామండి. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఒక మదర్ ఫిగరు మీ విషయంలో మీరు జీవితంలోనే ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని కుట్రలు చేస్తున్నారంట, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఎవరు తను, మీ మీద ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది, మీకు తెలుసా, తను తెలీదా, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది నేను రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో, ఎస్ దారులు చూసారంట నైబర్స్ అండి. వారి విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసుకున్న నైబర్స్ ఎవరు, ఏం చేద్దాం అనుకున్నారు, దారి చూసి ఒక పనిని కానీ నిలబడకుండా చేద్దాం అనుకున్నారంట. లైఫ్లోనే ఇంకా నిలబడకుండా చేద్దాం, ఇంకా ముందుకు వెళ్లకుండా ఆపేద్దాం అని అనుకున్నారంటండి. ఎలాగైనా సరే ఆపేద్దాం అని అనుకున్నారంట. అవకాశంగా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారంట. మీకు వస్తున్న ఏ ఇన్కమ్ సోర్స్ రాకుండా చేయాలి అనుకున్నారంట. అంటే జనరల్గా మీరు తింటున్న ఫుడ్ ఏదైతే సోర్స్ నుంచి వస్తుందో అది రాకుండా చేద్దాం అనుకున్నారంట, ఆపేద్దాం అనుకున్నారంట. కానీ అవకాశం లేదండి, వారికి అవకాశం లేదు. ఏం చేశారేంటి, ఎస్ ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో, బ్రేకప్ పర్సన్, వారు తో కలిసి సెటిల్ అయిపోదాం అనుకున్నారంటండి. వాళ్ళు ఏదైనా ఆఫర్ ఇస్తే ఇచ్చారా లేదా ఇద్దరు అనుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారనే చూద్దాం. ఓకేనా? మీ బ్యాలెన్స్ అనేది, మీకు లైఫ్లో బ్యాలెన్స్ ఉండకూడదు, ఎమోషనల్గాను అలాగే ఎకనామికల్గాను మీరు డబ్బులు సంపాదించకూడదు అని చెప్పి డబ్బులు ఇచ్చారంట వీరికి, నైబర్స్ కండి. అండ్ మీ విషయంలో డబ్బులు రాకుండా చేయమని, ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేసి వాళ్ళని వెనక్కి తిరిగి చూసేలా చెయ్యి అని చెప్పి చెప్పారంట. టూ బ్యాలెన్స్ అండి లైఫ్లోని, అలాగే సెలబ్రేషన్ విషయంలో, మీరు చేస్తున్న పని విషయంలో. ఓకేనా? సో ఎస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయమని చెప్పి చెప్పారంట. ఓల్డ్ పర్సన్ అండి, వారికి చెప్పారంట. ఏంజల్ వీళ్ళిద్దరూ కలిసి ఆఫర్ తీసుకున్నారా, ఇంట్లో చిన్నపిల్లలకు సంబంధించి ఇబ్బంది పడేలా చేయాలి, ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకున్నారంట. లేదు, ఇచ్చారండి. పాస్ట్ పర్సన్ వీరికి ఇచ్చారు జస్టిస్. మీకు జస్టిస్ జరుగుతుందని జరగడం ఇష్టం లేక, మీకు జస్టిస్ జరిగితే మీ జీవితంలో ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి అలా ఆపుతుంది, ఇక మీద ఆపలేరండి. ఓకేనా? సో అందుకని చెప్పి ఆపలేకపోతున్నారని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకని నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇండైరెక్ట్గా వాళ్ళ మీదకి రాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మీ మీద చేసిన ప్రక్రియలకి వాళ్ళు ఇంకో విషయంలో వాళ్ళు అంటే ఏంటనేది నిరూపించుకొని బాధపడుతున్నారు, ఆల్రెడీ కర్మ అనుభవిస్తున్నారు. సో డైరెక్ట్గా మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతే, డైరెక్ట్గా మీ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఈసారి వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు మళ్ళీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దొరికిన తర్వాత అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ప్రస్తుతం 333 సెలబ్రేషన్ చేసుకుంటున్న మిమ్మల్ని, మీ సెలబ్రేషన్ అనేది ఆపేయాలి, ఏదో రకంగా ఆపేయాలి, ఏదో రకంగా బాధ పెట్టాలి అని అవకాశాలు వెతుక్కుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కర్మ అనుభవిస్తున్నారండి. ప్రజెంట్ మీ విషయంలో ఇబ్బంది పెట్టాలి, మీరు ఈ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకున్నందుకు వారు కర్మ అనుభవిస్తున్నారు. ఏంజల్ స్ట్రాంగ్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే మీ లైఫ్లో ఉండకూడదని అనుకున్నారో ప్రజెంట్ వాళ్ళ లైఫ్లోంచి అది కోల్పోతున్నారు. వాళ్ళు 0404 స్టెబిలిటీ, ఫ్యామిలీ మధ్య అండర్స్టాండింగ్, అది కోల్పోతున్నారు రోజు రోజుకి. మీ జీవితంలో మీరు ఉండకూడదు, మీకు నచ్చినట్టుగా మీరు బతకూడదు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఏంజల్ వాళ్ళని, వారి జీవితాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు కాదనుకున్నట్టే కదా. ఓవర్ బర్డన్ అస్సలు అవ్వద్దండి. ఓకేనా? మీరు రిలాక్స్గా పని చేసుకోండి, ఒక పని తర్వాత ఒకటి చేసుకోండి, మీకు ఏది ముఖ్యమో అది చేసుకోండి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీరు పని చేస్తున్నప్పుడు ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంట, వాళ్ళని పట్టించుకోవద్దు. మీరు పని చేస్తున్నప్పుడే కరెక్ట్గా కావాలని ఇబ్బంది పెడుతున్నారంట. ఎందుకంటే స్టెబిలిటీ వచ్చేస్తుంది 444, డబ్బులు సంపాదించేస్తారు, బాగుపడిపోతారు అని చెప్పి.
ముందు స్టార్టింగ్లో పని మొదలెట్టినప్పుడే ఇబ్బంది పెట్టేస్తే తర్వాత ఇంకా చిరాకు పడి ఇంకా చిరాకుతో వీళ్ళు కస్టమర్లు డిస్టర్బ్ చేస్తున్నారు లేదా సౌండ్స్ చేస్తున్నారు అని చెప్పి మీరు అక్కడికి ఆ పని ఆపేస్తారు, వేరే పనిలో పడిపోతారు, తర్వాత చేద్దాం అనుకుంటారు. కానీ సో ఆ విధంగా పనిని వాయిదా వేయడం వల్ల అది చేంజ్ అనేది రావట్లేదు. అందులో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిని చేసేయండి, ఓకేనా. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారనో ఇంకో రకంగానో ఆ పనిని ఆపద్దు, కంటిన్యూ చేసేయండి. ఏదైతే అది అయింది, బట్ మీ పనిని ఆపాలనుకున్న వాళ్ళ ప్రయత్నం మాత్రం జరగకూడదు, ఓకేనా. సో టైం చూసి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట, కానీ అది జరగలేదండి, అనుకుంది జరగలేదు. ఎవరైతే నైబర్స్ ఉన్నారో వాళ్ళు మీ ఫాదర్కి మీకు గొడవ పెడదాం అనుకున్నారంట, అండ్ ఫాదర్ ఫిగర్ అండి, బాధ పెట్టాలి అనుకున్నారు కానీ కుదరలేదు, నెగిటివ్ ఎనర్జీస్ చేసండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు అనుకున్న ప్రయత్నం జరగలేదండి, అది రివర్స్ అయింది. ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళకి అవకాశం లేదు, అండ్ న్యూ బిగినింగ్ కూడా లేదండి. ఆ విషయంలో నైబర్స్ కూడా ఉన్నారు మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయాలనుకునే సిచ్యువేషన్లో. సో బట్ ఏంటి అంటే మీకు పెట్టుబడి లాభాలను వాళ్ళు ఆపాలి అనుకొని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారంట, కానీ మీకైతే అవకాశాలకి ఏం తక్కువ లేదండి. ఒకటికి డబ్బులు పెరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు మిమ్మల్ని ఆపాలి అనుకునే కొద్దీ మీకు ఇంకో అవకాశం పెరుగుతూనే ఉంది. సో అవకాశాలకు అస్సలు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఏం చేయాలనుకున్న కాడి నుంచి ఏ పని చేయాలి అనే దగ్గరకు వచ్చేసారు మీరు. సో చూస్ వైజ్లీ, ఏది ముందు ఏది తర్వాత, ఏది లాంగ్ టర్మ్ చేసుకోగలము, ఏదైతే బాగుంటుంది ఫ్యూచర్కి, తక్కువ ఎఫర్ట్తో ఏది మంచి చేయగలుగుతాము అనేది ఆలోచించుకోండి, ప్లాన్ చేసుకోండి. సో దాన్ని చేసుకుంటూ కంటిన్యూ అయిపోండి, ఓకేనా. సో మీ తప్పు ఏది లేదు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వారే వారి కర్మను వారు అనుభవించేస్తారండి. స్ట్రాంగ్గా వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారంట. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో వాళ్ళండి వేగంగా అవకాశాలు వెతుక్కొని మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, కానీ హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా చేయలేకపోయారండి. స్టార్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఇంటా బయట కూడా మీకుండే గౌరవం ఎప్పుడు ఉంది అండ్ ఇప్పుడు ఉంది, ఓకేనా. వర్క్ ఆన్ చేస్తున్నారంటే జస్ట్ మిమ్మల్ని నేర్పించడానికని, అది కూడా చూస్తున్న వారందరికీ అర్థమవుతుందండి. వారు కావాలని చెప్పి మీ విషయంలో మిమ్మల్ని నేర్పించడానికి చూస్తున్నారు అని చెప్పి. సో నో నీడ్ టు వరీ, ఎవరేమనుకున్నా సరే నిజం అనేది అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. సో మీ డివైన్కి కూడా తెలుసు. సో టైం వచ్చినప్పుడు అందరికీ తెలిసేలా చేస్తారు. అండ్ మీ వెనక ఎవరైతే కార్మిక్స్ కుట్రలు చేస్తున్నారో వాళ్ళు కర్మలు అనుభవించట్లేదని మాత్రం అనుకోకండి, వాళ్ళు మీ ముందు నటిస్తున్నారు, ఓకేనా. వారి కర్మలు ఖచ్చితంగా అనుభవించేస్తున్నారు, మీ డివైన్ ఎప్పటికప్పుడు చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మీకు కూడా కనిపిస్తుంది క్లియర్గా, ఓకేనా. దారి అయితే ఖచ్చితంగా లేదండి, ఓకేనా. మీతో గొడవ పెట్టుకోవడానికి దారి లేదు, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి నైబర్స్కి ఛాన్స్ లేదు. అందుకని చెప్పి హస్బెండ్ భార్యాభర్తల మధ్య అలాగే తల్లిదండ్రుల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట. సో నెగిటివ్ ఎనర్జీస్ చేయడాన్ని మీ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కొట్టిపడేశారండి. నో నీడ్ టు వరీ. అసలు ఎవరు కూడా మీ లైఫ్లో నైబర్స్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, లేదా ఇంకొకరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, థర్డ్ పార్టీకి ఛాన్స్ లేదండి మీ లైఫ్లో. ఓన్లీ ఒకటే పార్టీ, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయాలలో మీకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, అలాగే మీరు డబ్బులు కూడా సంపాదించగలుగుతారు అని చెప్తున్నారు, ఓకేనా. మీ ఆలోచన మంచిది అని కూడా చెప్తున్నారు. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో చేయండి, అస్సలు వెనక తిరిగి చూడొద్దు, ఓకేనా. మీరు ముందుకు ఇలా వెళ్తూ ఉంటే మీరు చేయాలనుకున్న పని విషయంలో సో ఆటోమేటిక్గా మనీ అనేది మీరు చేస్తున్న పని వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఎక్కడ కూడా ఆగదండి, పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.